నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ అండి లాటెక్స్ రీబాండెడ్. ఈ 2 పరుపులు కింగ్ సైజులో 15,000 రూపాయలండి మా ఊర్లో దొరుకుతున్నాయి, తీసుకోవచ్చు అని అడుగుతున్నారండి. దీనికి మీకు క్లారిటీ ఇస్తా అండి. యాక్చువల్గా ఇలా 2 ఇంచ్ లాటెక్స్ 4 ఇంచ్ రీబాండెడ్ అనేది ఈ కాన్సెప్ట్ మొదలుపెట్టిందే నేనేనండి. ఒకప్పుడు ఈ 4 ఇంచ్ రీబాండెడ్ 2 ఇంచ్ లాటెక్స్ అనేది కంపెనీలో 80,000 అమ్ముతారు, కానీ ఈరోజు 15,000కి మార్కెట్లో దొరుకుతుంది. కారణం ఏమిటి? కింగ్ సైజ్ అనేది. కారణం ఏంటో నీకు క్లారిటీగా చెప్తాను. ఎలా ఇస్తున్నారు? కంపెనీలు 80,000 ఎంత తగ్గినా ఈరోజు 40,000 తక్కువ ఇవ్వలేకపోతున్నాయి. ఇదే కాంబినేషన్ కంపెనీ 40,000 కన్నా తక్కువ ఇవ్వట్ల, కానీ లోకల్ కంపెనీ వాళ్ళు 15,000కే ఇస్తున్నారు. మీరు కూడా ఇవ్వచ్చు కదా అని అడుగుతారు. మొత్తం నేను 3 డీటెయిల్గా చెప్తా. కంపెనీలు 80,000 పరుపు 40,000 తీసుకొచ్చేసారు ఇవాళ. ఎందుకంటే వాళ్ళ వ్యాపారాలు రూపాయల పావలానే ఉండే 30 వ్యాపారం పోయింది. అందుకని కంపెనీలు 40,000కి ఎంఆర్పి పెట్టినాయి. 80,000 ఎందుకు పెట్టినాయి అంటే షాపుల వాళ్ళకి కానీ డిస్కౌంట్ 50% ఇవ్వాలి, అంటే 20,000. మళ్ళీ 5,000 రూపాయలు C&Fలు మార్కెటింగ్కి 5,000 అవుతుంది, అంటే 15,000 కంపెనీకి కూడా వస్తుంది. లోకల్ వాళ్ళు ఏం చేస్తారు? 15,000కి ఎలా అమ్ముతున్నారంటే ఈ 6 ఇంచ్ లాటెక్స్ అనేది 80 డెన్సిటీ 70 డెన్సిటీ లాటెక్స్ షీట్లో తీసుకొస్తున్నారు. అవన్నీ కూడా 6,000 రూపాయల షీటు. మా వెబ్సైట్లో మనం 10,000 పెట్టాం. అంటే మనం 10,000 పెట్టిన దాంట్లో ఒక షీట్లో మీకు జిఎస్టీ ఉంది, ఇంక్లూడింగ్ ప్యాకింగ్ ట్రాన్స్పోర్ట్ ఉంది. జిఎస్టీ ఒక 1,800 పోతుంది, ప్యాకింగ్ ట్రాన్స్పోర్ట్ ఒక 1,500 పోతుంది. అంటే ఎంత పడుతుంది? షీట్ దాదాపుగా 6,500 పడుతుంది. కానీ ఇక్కడ ఎంత వస్తుంది? 6,000, 5,500 ఆ షీటు కొంటున్నారు. కారణం ఏంటంటే ఇది డెన్సిటీ 70, 80 డెన్సిటీని బట్టి. మనం ఇచ్చేది 90 డెన్సిటీ, వీళ్ళు ఇచ్చేసరికి 75 డెన్సిటీ. పేరుకి 80 అని చెప్తారు, ఒక 5 తక్కువ ఉంటుంది. మాది 90 అని చెప్తాం, ఒక 5 ఎక్కువ ఉంటుంది, 95. అంటే ఇద్దరి మధ్య వేరియేషన్ ఎంత ఉందని 20% తేడా ఉంది. కంపెనీలు కూడా 75లే వాడుతున్నాయి, 90 డెన్సిటీ కంపెనీలు కూడా వాడట్ల. ఇక్కడ క్యాలిక్యులేషన్ ఎక్కడ తేడా వచ్చిందని చెప్తాను. అలాగే రీబాండెడ్. ఇప్పుడు రీబాండెడ్ వచ్చేసరికి నేను 100 డెన్సిటీ అని చెప్తున్నా. 100 అంటే 105, 110 కూడా వస్తాయి. 100 అంటే లీస్ట్ అనమాట, ఉన్న పరుపుల్లో లీస్ట్. హైయెస్ట్ 110 వరకు వస్తుంది. కంపెనీలు ఇచ్చేవన్నీ కూడా లోకల్లో మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ కూడా 80 డెన్సిటీ 70 డెన్సిటీ ఇంకా దిగజారిపోయింది, 70 డెన్సిటీకి వచ్చేసింది. దీనివల్ల ఏంటి ఇబ్బంది అంటే చిన్న కంపెనీలు రాను వీళ్ళు క్వాలిటీలు తగ్గించుకుంటా పోతే చిన్న కంపెనీలు ఉండవు, మళ్ళీ పెద్ద కంపెనీలదే రాజ్యం అయిపోయింది. మేమేం చేస్తున్నామంటే డెన్సిటీలు తగ్గించట్లా. రీబాండెడ్ 100 డెన్సిటీ పెడుతున్నాం, లాటెక్స్ 90 డెన్సిటీ అబోనే ఉంటాయి, తక్కువ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ 4 ఇంచ్ రీబాండెడ్ 2 ఇంచ్ లాటెక్స్ మా దగ్గర 51 kg. ఏది షీట్ల వరకు, ఈ 2 షీట్లు 51 kg ప్లస్ జిప్ కవర్ వేస్తే లేకపోతే స్టిచ్చింగ్ చేసినా ఒక 4 కిలోలు పెరిగిద్ది. ప్యాకింగ్ ట్రాన్స్పోర్ట్తో కలిపి 60 కిలోలు వస్తుంది సుమారుగా. యాక్సిరీస్ ఉంటే ఇంకో 10 కిలోలు పెరిగిద్ది. అయితే ఇక్కడ మేము ఇచ్చేది 21,300కి ఇస్తున్నాం. 4 ఇంచ్ రీబాండ్ 2 ఇంచ్ లాటెక్స్ ప్యాకింగ్ ట్రాన్స్పోర్ట్ జిప్ కవర్తో 51 కిలో. మీకు 15,000కి ఇచ్చేవన్నీ కూడా 40 కిలోలు 35 కిలోల మధ్య ఉంటాయి. రెండోది అంత తక్కువ 10-15 కిలోలు తక్కువ తీసుకోవటం వల్ల వీటి వల్ల నడుము నొప్పులు తగ్గడం కోసం మెయిన్ ఇది. నడుము నొప్పులు రాకుండా, లావుగా ఉన్నవాళ్ళు, వెయిట్ ఉన్నవాళ్ళు సమస్యలు రాకుండా పెట్టిన పరుపు ఇది. కానీ ఆ సొల్యూషన్ దొరకకుండా పోయింది. ఇప్పుడు కొత్తగా మార్కెట్లో ఓఆర్ఎస్ అని వచ్చింది, ఐడియా ఉందండి? ఈ ఓఆర్ఎస్ని బ్యాన్ చేయాలని వచ్చింది. అంటే కింద ఎల్ అనే ఉంటుంది, ఒక చిన్న అక్షరంతో ఉంటుంది. దానివల్ల అసలు ఓఆర్ఎస్ అనేది తీసుకునేదే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు. కానీ బయట అమ్మే ఓఆర్ఎస్ అనేది డూప్లికేట్. అంటే వాడని ఒక పదం అక్షరం తేడా చేసి అవి తాగటం వల్ల లేనిపోయిన ప్రాబ్లమ్స్ పెరుగుతాయి, ఉన్న ప్రాబ్లం పెద్దదవుతుంది. ఈ మధ్య బ్యాన్ కూడా చేసిందని చెప్తున్నారు. అలాగే ఈ లాటెక్స్లు కూడా రీబాండెడ్లు సమస్యలు ఉన్న వాళ్ళకి ఇది ఉపయోగపడే పరుపు అని చెప్పాం. కానీ ఇలా లో డెన్సిటీల వల్ల సమస్య తగ్గకపోగా పెరిగిద్ది అనమాట. అందుకని మీకు ప్రాబ్లం ఉన్నా, ఏదైనా నడుము నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, వెయిట్ ఉన్నా, మీరు కంపల్సరీగా 100 డెన్సిటీ రీబాండెడ్ 90 డెన్సిటీ లాటెక్స్ పైనే వాడాలి. ఇంకా మా దగ్గర 110 డెన్సిటీ లాటెక్స్లు కూడా అవైలబుల్, 110 డెన్సిటీలు అడుగుతున్నారు. మార్కెట్ అంతా 75 డెన్సిటీ లాటెక్స్లు అడుగుతున్నారు. అందుకని ఈ వేరియేషన్ అంతా అక్కడ వస్తుందండి. మాకు వాళ్ళకి తేడా ఏంటంటే మెయిన్ డెన్సిటీ వల్ల. ఇప్పుడు ఇది ఒక 6,000 షీటు, ఇది ఒక 4,000 రీబాండెడ్ షీటు 10,000 ప్లస్ ఒక 2,000 రూపాయలు స్టిచ్చింగ్ చేసినందుకు మ్యాట్రస్ 12,000. వాళ్ళు అమ్ముతున్నంత 15,000, 3,000 ప్రాఫిట్ వేసుకుంటున్నారు. మేమేం చేస్తున్నాం, ఈ షీటు రీబాండెడ్ షీటు 6,000 రూపాయలు, లాటెక్స్ షీటు మా దగ్గర 8,000 రూపాయలు, 14,000 ప్లస్ పక్కా జిఎస్టీ బిల్ ఇస్తాం వాళ్ళు ఎవరు. దీనివల్ల 14 ప్లస్ జిఎస్టీ ఎంత అవుతుందండి? 3,000 రూపాయలు, 17,000 రూపాయలు. మళ్ళీ మేము జిప్పు కవర్ కానీ స్టిచ్చింగ్ మ్యాటర్స్ మనం వేసాం సార్, జిప్పు కవరే వేసుకోండి 3,000 రూపాయలు, 20,000 రూపాయలు అవుతుంది. మనం ఇచ్చే జిప్పు 8వ నెంబర్ జిప్పు 300 GSM క్లాత్లో, మళ్ళీ ప్యాకింగ్ ట్రాన్స్పోర్ట్ అన్నీ కలిపి 21,300కి మీకు ఇస్తున్నాం. B2Bలో ఈ ఆప్షన్ ఉంది. ఇదే పరుపు యాక్ సిరీస్లో కావాలంటే 32,000,
లిమిటెడ్ యాక్సిరీస్లో కావాలంటే 25,300. ఇప్పుడు 21,000కి 32,000 11,000 తేడా ఉంది. యాక్సిరీస్ దాదాపుగా మీరు విడిగా కొనాలంటే 18,000 అవుతాయి. ఏమేమి యాక్సిరీస్ ఇస్తామనేది నేను ఈ వీడియోలో చెప్తా అండి. ప్రతి పరుపు రీబాండెడ్ లాటెక్స్ ప్రతి పరుపు కూడా కింగ్ సైజ్ దాని 3 లాటెక్స్ పిల్లోస్, 3 ఇన్నర్ కవర్లు, 3 ప్రొటెక్టర్లు, 3 పిల్లో కవర్స్. అంటే ఒక వస్తువుని ప్రొటెక్ట్ చేయడానికి ఎన్ని రకాలు ఇవ్వాల్సి వస్తుంది. అలాగే పరుపుకి ఒక బెడ్షీటు, ఒక ప్రొటెక్టరు, ఒక టాపరు, మళ్ళీ కాకుండా ఒక కంఫర్టరు, ఒక డూయట్ కవరు, ఇవన్నీ చెప్పకుండా ఇచ్చే యాక్సిరీస్ కూడా ఇంకొన్ని 3 ఉన్నాయండి. అవన్నీ కూడా డీటెయిల్గా మీకు వీడియోలో చూపిస్తాను. ఇన్ని రకాల యాక్సిరీస్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఫస్ట్ మనిషిని ప్రొటెక్ట్ చేయడానికి పరుపు కావాలి, సమస్యల నుంచి కోలుకోవడానికి పరుపు కావాలి. ఆ పరుపుని ప్రొటెక్ట్ చేయడానికి ప్రొటెక్టర్లు, టాపర్లు కావాలి. ఈ కంఫర్ట్ లగ్జరీగా ఉండాలంటే పిల్లోస్ ప్రొటెక్టర్లు ఇవన్నీ కావాలి. వీటన్నిటికి కూడా మేము యాక్సిరీస్ ఇవన్నీ ఇవ్వడానికి కారణం అది. ఇక్కడ కస్టమర్కి B2B అనే ఒక ఆప్షన్లో నుంచి తక్కువ ప్రైస్లో వచ్చే విధంగా ఇది ఒక ఆప్షన్ తీసుకొచ్చామండి. 21,300. అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే 21,300 తీసుకోండి. ఎవరికైనా స్టిచ్చింగ్ మ్యాటర్స్ కావాలంటే ₹1000 అడిషనల్గా పే చేయండి. షాపుల వాళ్ళు, ఫర్నిచర్ షాపుల వాళ్ళు కానీ, హోటల్స్ బల్క్ ఆర్డర్ కావాలన్నా కానీ B2Bలోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని మీరు బుక్ చేసుకోవచ్చండి. ఏ పరుపు కావాలంటే ఆ పరుపు. ఇప్పుడు రీబాండెడ్ 4 ఇంచ్ 2 ఇంచ్ లాటెక్స్ బదులు రీబాండెడ్ 2 HR2 లాటెక్స్ కావాలన్నా, కొద్దిగా మెత్తగా కావాలంటే అలా అయినా ఇవ్వచ్చు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటా కోరుకుంటూ అందరికీ నమస్కారం. యూట్యూబ్ లో చూసి తీసుకున్నాం సార్. ఏ ఊరు సార్? ఆచండి సార్, వెస్ట్ గోదావరి అండి. బ్యాక్ పెయిన్ ఉంటేనే ఇలాగా యూట్యూబ్ లో ఇలా వస్తుందంటేనే సరే అయితేనే ఒకసారి వాట్సాప్ కాల్ చేసి మేడం గారు మాట్లాడారు. ఇలాగ అన్ని వివరంగా చెప్పారండి. చెప్తే తీసుకున్నాం సార్. మేము ఆర్డర్ చేసుకున్న 3 నుంచి 7 డేస్ పడుతుంది అన్నారు. అలాగే మాకు 4 డేస్ లో వచ్చేసింది సార్. 4 డేస్ లో వచ్చింది. వెరీ గుడ్ సార్. పొరుపు కూడా ఎక్కడ డ్యామేజ్ కానీ ఏమీ లేదు, మంచి నీట్ గా వచ్చిందండి. ఎలా ఉంది సార్ మీకు? ఎక్సలెంట్ అండి. అసలు 2 ఇంటూ లాటెక్స్ 4 రీబాండ్ అండి. అలా తీసుకున్నారు. వెరీ గుడ్. దిండ్లు కూడా బాగున్నాయండి అయ్యి. ఓకే, లాటెక్స్ దిండ్లు వచ్చినాయి. ఓకే, అంతకు ముందు పొరుపుకి దీనికి చాలా తేడా వచ్చిందండి. కొంచెం మనశాంతంగా పడుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. మా దగ్గర 100% న్యాచురల్ లాటెక్స్ దొరికిద్దండి. ఎందుకంటే మా లాటెక్స్ యూనిట్ మీరు వీడియో చూసే ఉంటారు కదా. మా లాటెక్స్ మేము రబ్బర్ చెట్టు నుంచి తీసినటువంటి పాలతోటి ప్యూర్ రబ్బర్ పాలని ఉడికిచ్చి 90 డెన్సిటీ లాటెక్స్లో తయారు చేస్తాను అనమాట. వరం లోగోతో వస్తుంది. వరం బ్రాండ్ అనమాట. ఎవరైనా సరే ఈ రేటుకి ఒక లాటెక్స్ షీట్ మా ప్రైస్కి కనుక 90 డెన్సిటీ 10,000 విత్ GST, విత్ ప్యాకింగ్, విత్ ట్రాన్స్పోర్ట్ ఇస్తే కనుక ఎవరైనా తీసుకోవచ్చు. మన దగ్గరే ఉంది ఆ అవకాశం. ఫోమ్ షీట్లన్నీ కట్ చేసి ముందు మిషన్లో వేస్తాం. ఫోమ్ షీట్లన్నీ కూడా పీసులు అయిపోతాయి. ఈ మిషన్లో ఏంటంటే ఈ ఫోమ్ ముక్కలన్నీ పోసి డెన్సిటీ ప్రకారం మనం 100 డెన్సిటీ అంటే 100 కిలోలు ఆ బాక్స్కి, 110 డెన్సిటీ అంటే 110 కిలోలు. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే దీన్ని కూడా అంతే ఒక వ్యాక్యూమ్లో పంపించి బాగా హార్డ్గా తయారు చేస్తాం. ఇప్పుడు ఇట్లా బ్లాక్లు వస్తాయన్నమాట. ఈ బ్లాక్ సుమారుగా 5 నుంచి 6 అడుగుల దాకా వస్తుంది. 100 డెన్సిటీ కంపల్సరీ ఉండాలి. ఎంత తక్కువకి ఇవ్వటానికి మెయిన్ రీజన్ మాది ఓన్ యూనిట్ కాబట్టి ఉన్న వాటిలో గల బెస్ట్ క్వాలిటీ హోములు తీసుకొచ్చి వాటిని కట్ చేసి పీసులు చేసి డమ్ చేసి ఇస్తాం అనమాట.